నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గడమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థన చేసుకొని ఈ పూట ఆనందాన్ని పాటలతో ఆనందంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. ప్రేమ కనికలు గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము. మహాగణుడా, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. యేసు నామములో నీ పాద సంతోషం. మరో దినము, మరో పునరుద్ధాన దినము నా మా జీవితాలను ప్రభా నీవు పొడిగించి నీ సన్నిధిలో మేము కలబడే కృపను నాకు మాకు నీవు ఇచ్చినందుకు నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయమున నీకే సమస్త మహిమను చెల్లిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన నీ వాక్యాన్ని ప్రకటించడానికి, అయా ప్రార్థన చేయడానికి వీక్షిస్తున్న వారు దూరాన సమీపాన ప్రభా ఉండి ఎవరెవరైతే చూస్తున్నారో వింటున్నారో ఆయన ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఏ వాక్యము ఏ మాట అవసరం ఉందో నీ స్వరము మరి నా ద్వారా ఆయన వాక్యము ద్వారా నీవు వారికి వినిపించి, ఏ మక్కలుందో ఏ అవసరం ఉందో ఏ పోరాటంలో వారు ఉన్నారో ప్రభా, ఆ తగిన వాక్యాన్ని నీ స్వరాన్ని నేను వినిపించి ఆదరించే వారిని ఆదరకాల్సిన వారిని ఆదరించి, అనారోగ్యాన్ని వారిని స్వస్థపరచు, పీడింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల దయచేసి మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ నీ రక్తము ప్రోక్షుల ఆరాధన అంతయు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. He waiteth, oh blessed
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోల ప్రకటించేదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోల ప్రకటించేదా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంత
చుటే నా ధన్యత జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి ఇది ధన్యత ఇది ధన్యత ఇది నా ధన్యత లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరింతునే తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరింతునే ఇది దర్శనము ఇది దర్శనము ఇది నా దర్శనము లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోల ప్రకటించెదా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణోల ప్రకటించెదా లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా God is here and not to bless us with His Spirit sweeping down. See the cloud already
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కుండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము
నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా.
ప్రేమపూర్వకమైన ఆహ్వానము. ప్రేస్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేసి మరి పాలు పొందుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిచ్చిన ఈ మరో దినం, మరో అవకాశం బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. నేరుగా మనము వాక్య భాగంలో వెళ్ళిపోదాము. పాటలతో, ఆరాధనతో ఆయన నామమును మనము స్తుతించి ఘనపరిచి ఉన్నాము. పాటలు పాడిన వారు, పాటల్ని మరి వారు దేవుని ఆరాధించినందుకు ప్రభుకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనములో నుండి మనం ఈ వారం వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాము. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. మరొకసారి చదువుతాను చూడండి. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములు కర్తగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రేమకు సమాధానముకు కర్తగు దేవుడు మనకు తోడై ఉండాలి. ఆమేన్. అయితే కొరింథీలో ఉన్న సంఘానికి ఏమంటున్నాడంటే, ప్రేమ సమాధానములు కర్తగు దేవుడు మీకు తోడై ఉండును. మరి తోడై ఉండాలి అంటే అక్కడ చెప్తున్నాడు, సహోదరులారా మీరు సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. చూడండి, అప్పుడు ఉండండి. అప్పుడు ఆ మాట లేదు, కానీ ప్రేమ సమాధానం కర్త దేవుడు మీకు తోడే ఉండు. మరి దేవుడు తోడే ఉండును అనక ముందు ఒక 5 విషయాలు ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా సంతోషించండి. ఏ విషయంలో సంతోషించాలి? అది కూడా ఇప్పుడు ఉన్న కష్టాల పరిస్థితులు. మరి ఆ రోజు కూడా కొరింథీలో ఉన్న సంఘానికి, సంఘస్థులకి కష్టాలు ఉండేమో. అయితే ఆ కష్టాల్లో మరి ఉన్నప్పుడు ఎవరు ఎలా సంతోషిస్తారు? విరక్తిలో, యుద్ధాలు, పోరాటాల్లో ఉన్నప్పుడు ఎలా సంతోషిస్తాము? అంటే ఎలాగ సంతోషం ఉండగలుగుతాము? మరి బైబిల్ చెప్తుంది, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. నేను చెప్పడము తేలిగా ఉంది, వినడము తేలికగా ఉంది. సాధారణంగా ఆనందించాలి, సంతోషం ఉండాలంటే, తిండిపోతుడు ఉన్నాడు అనుకోండి, వానికి తిండి దొరికితే మహా సంతోషం, తిండిని బట్టి సంతోషం. కొందరికి డబ్బులు బట్టి సంతోషం, కొందరికి ఫ్రెండ్స్ని బట్టి సంతోషం. ఎవరిలో సంతోషం ఉందో అది వారికి ఉంటే సంతోషం. అది లేదనుకోండి, లేదా కొన్నిసార్లు ఉన్న విరక్తి ఉంది, లేదా అనేక రకాలైన యుద్ధాల్లో, పోరాటాల్లో, దుఃఖ బాధల్లో, మరియు దుఃఖ బాధలు ఉన్నప్పుడు ఎలాగ సంతోషిస్తాము? అందుకే ప్రేమకు సమాధానముకు కర్తకు దేవుడు మీకు తోడే ఉండును. మరి ఆ దేవుడు, ప్రేమకు సమాధానముకు కర్త దేవుడు మీకు తోడే ఉండాలంటే
మీరు దేవునిని బట్టి సంతోషించి, దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉన్నాడు. మరి దేవుని యందు సంతోషించడం అంటే నెహెమ్యా 8:10 చివరి సెంటెన్స్ లో పదవులు ఏమన్నంటే, యెహోవా యందు ఆనందించుట వలన బలం వస్తుంది అంటారు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుట వలన సంతోషించండి. మరి ఇది ఆధ్యాత్మికమైన సంతోషం, ఆత్మ సంబంధమైన అంతరంగములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కలిగించే సంతోషం. నిజంగానే యుద్ధాల్లో, పోరాటాల్లో ఉన్నప్పుడు, దుఃఖ బాధల్లో ఉన్నప్పుడు సంతోషంగా ప్రార్థన చేయబుద్ధి కాదు, సంతోషంగా దేవుని ఆరాధించడము మరి రాకపోవచ్చు. వాస్తవంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా. అయితే బైబిల్లో ఇలా పరిస్థితులు నాకు, మీకు, మనకు కలుగుతాయి. నష్టాలు కలిగినప్పుడు, అనుకుంది జరిగినప్పుడు, ఏదైనా అపజయాలు జీవితాల్లో వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించడం అంటే, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడం అంటే అది ఆధ్యాత్మ సంబంధమైన సంతోషం. చూడండి, కొంతమంది బయటికి చాలా బలం ఉంటారు, చూస్తేనే మనుషులు భయపడాలి, అంత బలంగా కనబడతారు. కానీ అంతరంగంలో ఏ చిన్నదైనా, ఏ కష్టమైనా, ఏ బాధ వచ్చినా, ఏ అపజయం వచ్చినా త్వరగా కృంగిపోతారు. త్వరగా దేవుని మీద విశ్వాసం వెళ్ళిపోతుంది, లేకపోతే దేవుని మీద నమ్మకం వెళ్ళిపోతుంది, లేకపోతే త్వరగా మరి డిస్కరేజ్ అయిపోతారు. పైకి మాత్రం బాగానే ఉంటారు, లోపల చాలా వీక్ ఉంటారు. కానీ దేవుడు అందుకే అంటున్నాడు, మీరు అంతరంగం యందు సంతోషాన్ని ఎక్కువ ప్రజ్వలిస్తే, లేదంటే ఎక్కువగా మీరు ఆనందిస్తే, ఇప్పుడు ఈ ఆనందము, ఈ సంతోషం లోపల ఉండాలంటే నీవు ఖచ్చితంగా దేవుని ఎందే నమ్మిక ఉంచాలి. ఎన్ని ఉన్నప్పటికీ దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, నేను ఆ మధ్య ప్రార్థన కూటానికి వెళ్ళినప్పుడు, ఆ మధ్య అంటే పోయే సంవత్సరం అనుకోండి, అక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు, మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక ఎవరు ఏడవద్దు, దుఃఖపడదు, సంతోషంగా ఆరాధించండి అంటున్నాడు. అదేంటి అనుకున్నా నేను. దుఃఖంలో లేని వాళ్ళు ఉన్నారా? దుఃఖంలో రాని వాళ్ళు ఉన్నారా? అందరూ దుఃఖంలో నుండి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. మరి ఎందుకు దుఃఖంలో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం కదంటే, అది విరిగి నలిగిన హృదయముతో దేవుని ఆరాధించడం, ప్రార్థన, విజ్ఞాపన చేయడం వేరే. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం, కేవలం మనం దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక సంతోషంగా చేయండి. అవును, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా దేవుడు నీకు తోడే ఉన్నాడు అని సంతోషించండి అన్నప్పుడు, ఓహో, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు సంతోషం, కన్నీళ్ళు వచ్చిన, దుఃఖం వచ్చిన, అవును ప్రభా అని ఎప్పుడైతే సంతోషంగా ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం, ఆనంద బాష్పాలతో మనం ఆయన్ని మహిమపరుస్తాము. ఎన్ని అపజయాలు, ఎన్ని అపద్రోహాలు, ఎన్ని నష్టాలు మన చుట్టూ ఉన్నా, ప్రభానికి మందనం, ప్రభానికి స్తోత్రం అన్నప్పుడే నిజంగానే అది అంతరంగమైన సంతోషం. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఓ 2 రోజులు వచ్చేసేది కాదు. ఇది నువ్వు అనుదినము దేవునితో ఉంటే. చూడండి, యోబు ఒక భయంకరమైన మాట, మరి విశేషమైన మాట చెప్తాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో, యోబు 13:15, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని
నా ప్రవర్తన న్యాయముగా రోజు వర్తును. చూడండి, ఆయన నన్ను చంపినను నేను ఆయన ఎందుకు కనిపెట్టును, లేకపోతే ఆయనను చంపినను నేను ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతాను అంటున్నాడు. వా, ఏమండి, చంపేసినాను నేను నీ అంతే నమ్మిక ఉంచుతానంటే దేవుణ్ణి ఎంత ఎరిగి ఉన్నాడు చూడండి. దేవుడు ఎలాంటి వాడు, దేవుని స్వభావం ఎలాంటిదో, ఎంత పరిశుద్ధుడు అంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నవాడు మాత్రం తప్ప ఈ మాట చెప్పలేదు. దో యు స్లే మీ ఐ విల్ ట్రస్ట్ యు. నువ్వు నన్ను చంపినను నేను నమ్మిక ఉంచుతానంటే దేవుని ఎంత దగ్గర నుండి చూశాడు. మన జీవితంలో చాలా మందిని దగ్గరగా చూస్తారు. దగ్గర నుండి చూసినా వారిని అర్థం చేసుకోలేకపోతాం. ఏ రకంగా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, ఏ రకంగా మనల్ని వంచలో పెడుతున్నారు, ఏ రకంగా మనల్ని మరి కళ్ళు కప్పి పెడుతున్నారు. ఎంత దగ్గరగా చూసినా మనం కొందరిని చదవలేము, కొందరిని అర్థం చేసుకోలేము. అంటే కొన్నిసార్లు మనం వాళ్ళని అంత పూర్తిగా గ్రాంటెడ్ చేసుకుంటాం అన్నమాట. కానీ నా దేవుణ్ణి, అందుకే దానియేలు గ్రంథంలో ఏమంటాడంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, సాహసమైన కార్యాలు చేస్తారు. ఎవరిని ఎరిగిన వారు? దేవుణ్ణి ఎరిగిన వారు. దేవుని గురించి ఎరిగిన వారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారు. సంతోషించండి అంటున్నాడు పౌలు. ప్రేమకు సమాధానం కర్తకు దేవుడు మీకు తోడే ఉండాలంటే సంతోషించు. దేవుని యందు నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు సంతోషిస్తే అంటే నువ్వు ముందు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఆయనతో ఎలా వ్యవహరిస్తున్నాడో, ఆయన గురించి ఏం ఆలోచించాడో, ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎన్ని ఉద్దేశాలు తెలుసుకోకపోయినా యోబుకి తెలియదు 2 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని, యోబుకి తెలియదు అతను నష్టపోతాడని, యోబుకి తెలియదు తన కుమార్తెలు చనిపోతాడని, వ్యాపారం నష్టపోతాడని, అబ్రాహాముకి తెలియదు దేవుడు చూపించే స్థలం ఎక్కడుందో, అబ్రాహాముకి తెలియదు ఇసాకు కూడా పుట్టడని కూడా అబ్రాహాముకి తెలియదు. కానీ దేవుడు చూపించిన దేశానికి వెళ్తూనే ఉన్నాడు, నమ్ముతూనే ఉన్నాడు. విరక్తి వచ్చిందేమో ఆయన కానీ దేవుడు నమ్ముతూనే ఉన్నాడు. యోబుకి తెలియదు 2 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడని, యోబుకి ఏమి తెలియదు. కానీ ఆయనను చంపేసినాను నేను ఆయన నమ్మిక అంటే దేవుని ఉద్దేశాలు తెలుసుకునేది కన్నా ముందు దేవుణ్ణి వ్యక్తిగతంగా ప్యాషన్గా దేవుని ఇంటిమేసిగా ఆయన్ని తెలుసుకొని ఎరిగి గ్రహించి ఉండడు. ఎంత శ్రేష్ఠ! అప్పుడే మనం ఆనందించి, అవును ఈయన నా కోసం ఏదైనా చేస్తాడు, ఈయన నన్ను చంపేసిన పర్లేదు. చంపేస్తే ఏమైంది? ఇక్కడ కళ్ళు మూస్తాను, అక్కడ కళ్ళు తెరుస్తాను. చెప్పడం తేలికనే, వినడం తేలికనే. చాలాసార్లు దేవుడు ఇస్తేనే మనం నమ్ముతాం, దేవుడు చేస్తేనే నమ్ముతాం, దేవుడు అలా ఉంటేనే నమ్ముతాం, ఇలా ఉంటేనే మనం కొన్నిసార్లు మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అనలైజ్ చేస్తాం, దేవుడు ఇట్లా ఉంటే. కానీ యోబు కానీ అబ్రాహాము కానీ గొప్ప దైవజనులు బైబిల్లో ఉన్న వాళ్ళు సంతోషించాడు దేవుని. హబాకుకు 3:17 ఏమంటాడంటే, 17-18 ఏమంటాడంటే, అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఎన్ని లేకపోయినాను యెహోవా యందు నేను ఆనందిస్తాను అని చూశాడు. ఫిజికల్గా, శరీర సంబంధంగా ఏమీ లేకపోయినాను, ఆహారం లేకపోయినాను, వ్యాపారం లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను, ఇది లేకపోయినాను, అది లేకపోయినాను, యెహోవా యందు నేను ఆనందిస్తాను అన్నాడు. ఎలా అండి వీళ్ళు ఆనందిస్తారు? ఎలా మనం సంతోషించగలుగుతామండి అంటే, దేవునిగా మనం అంగీకరించినప్పుడే,
దేవునిగా మనం ఎరిగి ఉన్నప్పుడే, అంటే ఇదిగో ఈ జీవితం నీదే, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఏడ పెట్టు, ఏడ తీసుకుందా అంటే ఎప్పుడైతే మన స్వయంని, మన కోరికలను, మన యొక్క ఆశల్ని మనం చంపుకొని ఆయనకి ఇచ్చేస్తాం చూడండి, అప్పుడు సంతోషించగలరు. మన రిజర్వేషన్లు పెట్టుకొని, మన కోరికలు పెట్టుకొని, మన ఉద్దేశాలు పెట్టుకొని దేవుణ్ణి ప్రెషరైజ్ చేయాలనుకుంటాం, దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటాం. నీ ఇష్టం, నన్ను బతికితే బతికించు, చంపితే చంపే, ఇదిగో ఈ జీవితం నీవు ఇచ్చిందే, నువ్వే తీసుకో, ఎక్కడన్నా పెట్టు. ఎప్పుడైతే మనం ఇలా అని దేవుణ్ణి ఎరిగి ఉంటామో అప్పుడు ఆయన ఎందు మనం సంతోషించగలుగుతాం. అప్పుడే ఆయన ఎందు మనము ఈ యోబు అన్న మాటలు మనం అనగలుగుతాం. నువ్వు చంపేసినా నేను నమ్ముతాను. దావీదు కూడా అంటాడు, వీళ్ళ చేతిలో, వాళ్ళ చేతిలో, ఆ శత్రుల చేతిలో, తెగుల చేతిలో నేను పడేది కన్నా ఇదిగో నీ చేతిలో నన్ను పడేస్తాను. నువ్వేం చేస్తావు చేయాలి. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వారే దేవుని యందు సంతోషించగలుగుతారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన స్వయాన్ని, మన ఒక కోరికల్ని, లేదంటే మన వాటిని పక్కన పెట్టేసి దేవుని మీద వదిలేసి దేవుని ఎరిగి ఉంటామో అప్పుడే మనం సంతోషించగలం. ఈ దైవజనులు వాక్యం రాసిన, ఈ దైవజనులు పరిశుద్ధాత్మ చేత రాసిన పౌలే కానీ, యోహానే కానీ, హబాకుకే కానీ, దైవజనులు అందరూ దేవుని స్వరం వినినవారు, దేవునితో నడిపింపబడినవారు. ఎన్ని అపద్రోహాలు రాలేదు పౌలికి, ఎన్ని కష్టాలు రాలేదు, ఎన్ని అద్భుతాలు చేయలేదు, మన తన జీవితంలో జరగలేదు. అయినప్పటికీ నేను పట్టుకున్న దాన్నే చివరి వరకు నేను పట్టుకొని సంపూర్ణ అవడానికే నేను వెళ్తున్నాను అంటున్నాను. అందుకే పౌలు ఏమంటున్నట్టు కొరింథీలో, ప్రేమకు సమాధానకు కర్తైన దేవుడు మీకు తోడే ఉండును. ఈ దేవుడు మనకు తోడే ఉండాలంటే ముందు నువ్వు సంతోషించాలి. చేసేది దేవుని ఎరిగిన వారు సంతోషం. రెండోది ఏమవుతుందంటే, త్వరగా చెప్పి నేను ముగిస్తాను, సంపూర్ణలై ఉండండి. సంపూర్ణలై ఉండండి అంటే ఎవరు సంపూర్ణ ఉన్నారు? బీ పర్ఫెక్ట్ అంటున్నాడు. బీ హ్యాపీ ఆర్ రిజాయిస్, బీ పర్ఫెక్ట్. హూస్ పర్ఫెక్ట్? ఎవరున్నారు సంపూర్ణులు? యేసు ప్రభు తప్ప ఎవరు సంపూర్ణులు లేరు. సంపూర్ణులు కాలేము. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఇది వరకే సంపూర్ణులైన అనుకోవట్లేదు, ఇది వరకే నేను సంపూర్ణ స్థితిలో వచ్చిన నేను అనుకోవట్లేదు, కానీ ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందుకే వెళ్తున్నాను. వెనుక తిరిగి చూస్తే అపద్రోహాలు, వెనుక చూస్తే మరి అపచయాలు, వెనుక చూస్తే అవమానాలు, వెనుక చూస్తే అసలు నా జీవితం ఇదేనా అని వెనుక చూడకుండా ఏం చేస్తున్నానంటే ముందుకే వెళ్ళిపోతూనే ఉన్నాను, చేస్తున్నాను. ప్రభు తనకి ఇచ్చిన పని చేస్తూనే ఉన్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులు, సంపూర్ణులై ఉండండి. ఎలా సంపూర్ణత వస్తుంది? పరిపూర్ణత ఎలా వస్తుంది? ఒక్క రోజులో వచ్చేది కాదు, ఓ సంవత్సరంలో వచ్చేది కాదు. ఇది జాగ్రత్త పడండి. ఓ రోజులో వచ్చేస్తే చాలా బాగుంది. ప్రతిరోజు ఆయన అంటాడు, పౌలు ఏమంటాడంటే అనుదినం నేను మరణిస్తూనే ఉన్నాను. అందుకే బైబిల్లోనే కొన్ని సంపూర్ణ అవ్వడానికి కొన్ని మార్గాలు చెప్పాడు. అంటే కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లోనే ఉన్నాయి. సంపూర్ణ అవ్వాలంటే ఎలా సంపూర్ణ అవుతారు? యేసు ప్రభు సంపూర్ణమైన దేవుడు, పరిపూర్ణ వ్యక్తి, పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ గాడ్, పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ పర్ఫెక్షన్కే ఆయన పర్ఫెక్ట్, సంపూర్ణతకే ఆయన సంపూర్ణత. ఆయనలో మచ్చ, దాగు ఏది లేదు. కామ, క్రోధ, మల మచ్చలు లేనివాడు. ఆయనే సంపూర్ణుడండి.
ఆయన గురించి మాటల్లో వివరించలేము, ఆయన గురించి అని పదాల్లో చెప్పలేము. యేసయ్య గారు రాసిన పాటలు ఒక్కొక్క పదంలో యేసు ప్రభు దేవుడు ఎలా ఉన్నాడు అనేది చెబుతున్నాడు. అయితే ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. ఎవని వలన సమస్తము కలిగెను, ఎవరి కోసం సమస్తము కలిగెనో, అనేక కుమారులు అంటే కుమారులు, కుమార్తెలు, కొడుకులు, కూతుర్లు, స్త్రీలు, పురుషులు, వాళ్ళందరినీ సంపూర్ణతకు తేవడానికి ఈయనని అంటే యేసయ్యని శ్రమ ద్వారా శ్రమలను సంపూర్ణ చేయుట ఆయనకు తగును. యేసు ప్రభువే శ్రమల ద్వారా సంపూర్ణమైన దేవుడే మనల్ని రక్షణలో తేవడానికి, మనల్ని ఇది చేయడానికి ఆయన శ్రమలు అనుభవించంటే, ఆయనకే శ్రమల ద్వారా సంపూర్ణత వచ్చిందంటే నీవు నేను ఎంత మాత్రం అని చూసుకోండి. చెప్పండి కదా, ప్రేమకు సమాధానముకు కర్తకు దేవుడు మీకు తోడే ఉండాలంటే మీరు ఆధ్యాత్మిక ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషంగా ఉండాలి. నా దేవుడు నా బలము, నా రక్షణకర్త, నా కేడము అంటే ఆయన ఎరిగి ఉండదు. రెండోది సంపూర్ణం. ఈ శ్రమలు మనల్ని సంపూర్ణంగా చేస్తాయి. కొందరిని శ్రమలు కఠినత్వంగా మారుస్తుంది, కొందరిని శ్రమలు సంపూర్ణంగా చేస్తుంది, కొందరిని శ్రమలు కృంగజేసేస్తుంది. అంటే కొందరు కృంగిపోతారు, వెనుకబడిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రమల్లో ఒక్కొక్క అనుభవాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కొందరు ఇంకా బంగారం వలె మరి ప్రకాశిస్తూ ఉంటారు, కొందరు మరి మట్టిలో వలె ఇంకా దిగజారిపోతారు, కృంగిపోతారు, ఓడిపోతారు, విసిగిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఈ శ్రమల ద్వారా సంపూర్ణ అవటమే అది దేవుని కృపయే. అందుకే శ్రమలో ఉన్నాం అనుకోండి, ఏ శ్రమలో, కొని తెచ్చుకున్న శ్రమలో, లేకపోతే అవేగా వచ్చిన శ్రమలో, ఎన్నో రకాలైన క్రీస్తుని గురించిన పాడిన పాటల్లో ఉన్న శ్రమలో, ఎన్నో శ్రమలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మీకు తెలుసు ఇప్పుడు మీరు ఏ శ్రమల్లో ఉన్నారు. ఆ శ్రమల్లో ఏమి ప్రభు నేర్పియాలనుకుంటే ఏమి ఎలాగ మనం సంపూర్ణ అవ్వాలనుకుంటున్నాడు, చేయాలనుకుంటున్నాడు, అది మనం గ్రహిస్తే అది దేవుడే మనకి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూడండి, తప్పిపోయిన కుమారులాగా మనం అందరం తప్పిపోయాం. ఆ తప్పిపోయిన కుమారుడు చివరిగా, అంటే బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పే, చివరిగా ఇంకెందుకు ఈ బతుకు, పనోడుగానా ఉంటానులే, చేసిన తప్పు చాలు అనుకొని పనోడుగా నేను వెళ్ళిపోతానులే అని ఆ రియలైజ్ చేసాడు చూడండి, గ్రహించాడు చూడండి. కొందరికి గ్రహింపు రాదు. ఈ శ్రమలు పలానా వాళ్ళ ద్వారా, ఈ శ్రమలు వీళ్ళ వాళ్ళ ద్వారా, ఈ శ్రమలు దాని వలన, దీని వలన, వారి వలన అనుకోని ఉండిపోతాం కొన్నిసార్లు. అంటే మానవ రీతిగా చెప్తున్నాను, మనుషుల రీతిగా. మనిషి ఎప్పుడు తను తాను పర్ఫెక్టే అనుకుంటాడు.
ఏవి చేసినా పర్ఫెక్టే. సిగరెట్ తాగినా ఒక కారణం చెప్తాడు, బాటిల్ తాగినా ఒక కారణం చెప్తాడు, వ్యభిచారం చేసిన ఒక కారణం చెప్తాడు, దొంగతనం చేసిన ఒక కారణం చెప్తాడు, హత్య చేసిన ఒక కారణం. అంటే ఏదైనా తను సమర్థించుకోవడానికి ఎన్నో కారణాలు చెప్తాడు. మనిషి కదండి, చెప్పేస్తాడు. మనం కూడా మనుషులు కదండి, సంపూర్ణమైనట్టుగా అవ్వదు కన్నా సంపూర్ణమైనట్టు మనల్ని సమ్మతించుకొని ఉండిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అందుకే పరిపూర్ణ సంపూర్ణలై ఉండండి అంటే శ్రమల ద్వారా మీరు ఇంకా మరి నేర్చుకోవాల్సిన విషయంలో సంపూర్ణలై ఉండండి. అంటే శ్రమను మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తారు. ఒకవేళ ఆ శ్రమల్ని మనము ప్రభు పేరట దాన్ని అంగీకరిస్తాం. కష్టమే, కానీ ప్రభు పేరట చూడండి, యేసు ప్రభువే శ్రమల ద్వారా పరిపూర్ణమయ్యాడు. రెండోది చూడండి, అదే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముంటుందంటే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మేలుకి ఒక క్రమంలోనికి మెల్కిసెదెకు ఒక క్రమంలోనికి ప్రధాన యాజకుడి గునిగా దేవుని చేత పిలువబడి తనకు విధులై వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే 8వ వచనం నుండి చెప్తాను. తెలుగులో 8 నుండి ఉంటుంది, ఇంగ్లీష్లో 9 and 10, 8, 9, 10. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాడు? మరి ఆయన కుమారుడు కదండి, ఆయన దేవుడు అండి. అంటే మన కోసం తన రక్తాన్ని బలియాగంగా అర్పణగా అర్పించడానికి మన కోసము ఆయన అలా బలి అయి ఆయన తను తాను తగ్గించుకుని వ్యక్తుల్ని చేసుకొని శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా సంపూర్ణ స్థితి నేర్చుకున్నాడు. అంటే సంతోషించండి, సంపూర్ణలే ఉండండి. ఎలా అవుతున్నాం సంపూర్ణం? శ్రమల ద్వారా. శ్రమల్లో మనం దేవుని దగ్గర గ్రహించేది ఏంటంటే, దేవుని దగ్గర మనం అడిగేది ఏంటంటే, నేను నేర్చుకోవాల్సింది ఏముంది, తగ్గించుకోవాల్సింది ఏముంది, నా స్వయం, నా కోరికలు, నా ఆశలు మరి ఇవి నన్ను నాశనం చేస్తాయా, మరి ఏంటి నేను నేర్చుకోవాల్సింది? విధేయతన. ఇవన్నీ మనం గ్రహించాలి. అంటే మీరు అనుకో, ఇది చాలా టూ స్పిరిచువల్ అండి, ఇది చాలా టూ స్పిరిచువల్, అంతేం అవసరం ఉంది, వచ్చిన శ్రమలు పోతాయి, అలా నేర్చుకునేది ఉండాలని తప్పేముంది అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బంగారాన్ని ఇంకా మెరుగుపరచాలి అంటే, ఇంకా దాన్ని ప్రకాశించాలంటే ఆ బంగారాన్ని ఎందుకు అగ్నిలో వేయాలి? నీళ్ళలో వేసి సర్ఫేసి కడగొచ్చు కదా. దాని అగ్నిలో వేస్తేనే అది శుద్ధ సువర్ణముగా మారుతుందంట. మరి నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము, నీ విలువ యేసు రక్తంతో కొనబడింది కనుక దాన్ని ఎంతో శుద్ధంగా చేయాలి. ఏంటంటే ఆ వీధులే బంగారు వీధులు అండి. అక్కడ రోగ శాప కన్నీరు లేదు, శాపము లేదు, మరణం లేదు, నిత్యానందమే, నిత్య జీవమే. అక్కడ పోయినప్పుడు చూస్తాంలే అమ్మ, ఇప్పుడు అది ఎవడు చూసాడు? ఈడ మనం పుణ్యక్రియలు చేస్తే అనుకుంటే పుణ్యక్రియలకి ఇక్కడికి పరలోకానికి సంబంధం లేదు. పరలోకానికి సంబంధం ఏంటంటే, నీవు ఆయన దృష్టిలో పరిశుద్ధుడై సంపూర్ణమై ఉండాలి. అంటే ఆయన రక్తంతో కడగబడి ఆయన శ్రమల ద్వారా సంపూర్ణమై విధేయత నేర్చుకో. అందుకే త్వర చెప్పేస్తాను. మూడోది ఏమన్నాడు?
2 కొరింథీ 13:11. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ కలిగి ఉండండి. చెప్పండి, ఎంత అంటే లోకరీతిగా ఆలోచిస్తే సంతోషించండి అంటే కష్టాల్లో, శ్రమల్లో, పోగొట్టుకున్నప్పుడు, నష్టాల్లో సంతోషించండి అంటే దేవుని ఎరిగి ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. అంటే ఎవరు మిమ్మల్ని ఆదరిస్తారని లేదు, ఎవరో మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తారని లేదు, ఎవరో మిమ్మల్ని బలపరుస్తారని లేదు. మిమ్మల్ని మీరే ఓదార్చుకున్న, ఆదరించుకున్న. ఎవరిని ఆధారం చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని పలానా వాళ్ళు వాగ్దానాలు చేశారండి, పలానా వాళ్ళు ఇది చేస్తారండి, ఇదిగో ఈరోజు ఎవ్వరూ లేరు. ఎలాగ మనకు ఆదరణ వస్తుంది? అయ్యో కనీసం అది ఉంటే ఇది, అది ఉంటే ఇది అని మానవ రీతికి ఎన్నో ఆలోచిస్తుంది. ఎలాగా మనం ఎంకరేజ్ చేసుకోవాలి? చూడండి, యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కెమెరా ముందు నిలబడి లాక్డౌన్ అయిపోయినా వాక్యం చెప్తూనే ఉన్నాను. కొన్నిసార్లు ఎలా చెప్పాలి, ఈ కెమెరా ముంగట ఎలా చెప్పాలి? ఎందుకంటే జనం ముంగని చెప్పి అలవాటు, ఇటు అటు తిరిగి చదువుకుంటా మరి కన్ను మూసుకొని కన్ను వేసి చెప్పి అలవాటు. ఒకరే వండి ఆ కెమెరా ముంగట కేకలు వేస్తూ నేనే అవునే చెప్పుకుంటూ నేనే స్తోత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు నాకే కాదు, ప్రపంచంలో చాలా మంది పాస్టర్లకి ఇదే. పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, జనం లేరు. జనం లేకపోయినా అదే ఫ్లోలో చెప్పరు, ఎవరు లేకపోయినా అదే ఇంటెన్షన్లో, అదే విశ్వాసంలో చెప్పడు. ఇది ఒక కొత్త అనుభవం అయిపోయింది. అలాగనే నిలబడి అంటే ఆదరణ కలిగి ఉండండి. ఎలా ఆదరణ కలిగి ఉంటాము? ఏ విషయాన్ని బట్టి మనం ఆదరణ కలిగి ఉంటాము? దేన్ని ఎదురు చూస్తూ మనం ఆదరణ కలిగి ఉంటాం? అందుకే 2 కొరింథీలోనే 7వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరముకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఫస్ట్ ఏమనంటే, ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నాయి గనుక. ఏమన్నాయి? ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? అన్ని మనమేనా? అన్ని వాగ్దానాలు మనమేనా? ఆలోచించండి. ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నాయి. మనుషుల వాగ్దానాలు చాలా నమ్మకం ఉంటుంది. అయ్యో ఆ మనిషి అట్లా కాదు, ఈ మనిషి అట్లా కాదు. రాజకీయ వాగ్దానాలు, లోక వాగ్దానాలు, ఎన్నిటికి మించిన దేవుని వాగ్దానాలు. అవును, ఆమె. ఎలా వస్తుంది ఆదరణ? ఎలా వస్తుంది? నష్టపోయేది ఎలా వస్తుంది? ఆదరణ ఎలా వస్తుంది? పసిపిల్లోడండి తల్లి పాల కోసం ఏడుస్తూ ఉన్నాడు అనుకో, తల్లి లేదు, ఎవరో ఎత్తుకొని ఓదారుస్తాం. ఉదాహరణ వస్తుందా? ఆదరణ వస్తుందా? పోనీ బాటిల్ పాలు ఇచ్చినా ఆ పిల్లోడు ఆ మట్టుకే కాముకున్నా మళ్ళా
అంగలారుస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్ని బాటిల్ పాలున్నా, ఎన్ని మనుషుల వాగ్దానాలు ఉన్నా, అవి ఎంత నిజమైనా నిజం కాకపోయినా దేవుని వాగ్దానాలు అవును. ఎలాగా ఆగుందంటే ఇంకో వర్షంలో ఏం చెప్తుందంటే ఎంకరేజింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే ప్రోత్సాహం చేసుకో. నీకు ఆదరణ లేదు, ఆదరించే వాళ్ళు లేదు, ఆదరణ పొందుకోవడానికి ఏ బ్యాంకు బ్యాలెన్స్ లేదు, ఆస్తులు లేదు, పోనీ ఏమీ లేదు. ఎలాగా? ఇదిగో నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలంటే దేవుని వాగ్దానాలు చదువు, అన్ని వాగ్దానాలు చదువు, ఆయన దగ్గర అడుగు, ఆయనే నీకు ఆదరణ కలిగజేస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. సంతోషించండి, సంపూర్ణంగా ఉండండి, అంటే పరిపూర్ణతకు కొనసాగండి, ఆగిపోవద్దు. మూడోది ఆదరణ కలిగి ఉండండి. 4 హల్లెలూయా. 4వది ఏమంటున్నాడంటే సమాధానంగా ఉండండి. 2 కొరింథీ 13:11 ఏమంటున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండండి. ఏక మనస్సు. ఇద్దరు సమ్మతించకపోతే నడవలేరు అని మీకా గ్రంథంలోనూ నాహూములో ఇక్కడ చెప్తాడు. ఇద్దరు సమ్మతించకపోతే నడవలేరు. మరి ఇద్దరు సమ్మతించాలంటే ఇద్దరి మనసు ఏం కావాలి? ఏక మనసు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఏ ఇద్దరు నా నామమున ఏక మనసుతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అని. ఏ ఇద్దరు మనసు కలగాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఈ రైలు పట్టాల్లోనే ట్రైన్ పోవాలంటే స్టార్టింగ్ నుండి గమ్యము చేరే వరకు అదే పట్టాలకి అంటుకొనే ఉండాలి పయ్యాలు, ట్రైన్ వీల్స్. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంచెం ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. విశ్వాసులుగా, పాస్టర్ విశ్వాసులుగా, మరి కుటుంబంలో అంటే ఒక మనసు ఉంటేనే ఒక పట్టలో మరి ఒక క్రమముగా వెళ్ళేటట్టు ఉంటాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఏక మనసు ఎవరితో నీవు కలిగి ఉండాలంటే దేవునితో, క్రీస్తుకు కలిగిన ఈ మనసు. చూడండి ఎన్ని రకాలైన మనసులు ఉంటాయి. కొందరికి చాలా హై థింకింగ్ ఉంటుంది. చూడండి రోమా 12:16 ఏడ్చు వారితో ఏడువుని, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి, హెచ్చించ వాటి యందు మనసుంచక తగిన వాటి యందు అనుకూలమై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. మీకు మీరే చాలా హుషారు, దేవుడు హుషారు అనుకోవద్దు అంటే. హై మైండెడ్, లేకపోతే కులిక్తి మనస్సు, లేకపోతే దివ్వ మనస్సు, డబల్ మైండెడ్. ఏక మనస్సు అంటే దేవుడు నిన్ను పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చూడండి 1 కొరింథీ 1:9 మనందరం తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సాహసం పిలిచిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు నమ్మదగిన వాడు. అయితే దాని 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకబాహువుతో
వలెను మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్రముతోను మీరు ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయ్యో, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏమని? కక్షలతో కాదు, కుయుక్తితో. కొంతమంది స్వార్థప్రియులు, అవకాశవాదులు ఉంటారు. ఏ మాట తప్పు పట్టేసి ఎక్కడ తప్పు పడతాడా, ఎక్కడ పప్పులో కాలేస్తాడా, మాటల్లో కాలేస్తాడా, తప్పు పడతామా అని అవకాశవాదులు అండి రెచ్చగొట్టి ఉంటారు కొంతమంది. దొరికాడు, చేశాడు, దొరికాడు, చెప్పాడు. ఇది కక్షతో కుయుక్తితో మాట్లాడి రెచ్చగొట్టి మాట్లాడేసరికి వీళ్ళ ఇంటెన్షన్స్ అదే. అందుకే ప్రభు అంటున్నాడు, మీ ఉద్దేశాలు. 1 పేతురు 3:8 ఏమంటాడంటే, కొందరికి కర్టెసీ కూడా ఉండదండి. ఏ మనసు ఉంటుందంటే వారికి థ్యాంక్ యూ చెప్పే కర్టెసీ కూడా ఉండదు. కక్షలు, కుయుక్తులు ఈ మనసు కలిగి మనసేమో కక్ష, స్వార్థము, అవకాశవాదం, కపటోపాయం మాటలు, ఎదుటవాడిని ఎప్పుడు కించపరచాలో, ఎదుటవాడిని ఎప్పుడు తప్పు పట్టాలో. అందుకే ఏక మనసు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మీ మాటలు కక్షలతో, దీవ మనసుతో, కుయుక్తి మనసుతో రాకుండా చేశారు. ప్రేమకు సమాధానకర్తలు దేవుడు నీకు తోడే ఉండాలంటే సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. మూడోది ఆదరణ కలిగి ఉండండి. 4వది ఏక మనస్సు కలిగి ఉండండి. లాస్ట్ చెప్పి ముగిస్తాను, సమాధానంగా ఉండండి. ఎందుకు? ఆయన ప్రేమకు సమాధానకు కర్త, అల్లరికి కర్త కాదు. కన్ఫ్యూజన్ దేవుడు కాదు. నేను కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. నిన్ను అల్లకోలము చేసే దేవుడు కాదు. కనుక నా ప్రియ సహోదరుల, చివరికి మాట చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. అందరితో గొడవలు, అందరితో జగడములు, అందరితో అపవిత్రత, అందరితో నేను ఫ్రీ మైండ్ ఏడన్నా కలుసుకుంటే నాకేం అని అలా చెప్పట్లేదు. అందరితో సమాధానం, పరిశుద్ధతలు. ఏమంటే ఈ వైరస్ వచ్చినప్పుడు ఏమంటున్నారు? సోషల్ డిస్టెన్స్. ఎవరు చెప్పిన బాధ ఇది? దూరం ఉండండి, 2 అడుగులు దూరం ఉండాలి మీరు. ఈయన ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. ఏమని? అందరితో సమాధానమును పరిశుద్ధత. మరి ఇది లేకుంటే మీరు ఎవరిని దేవుణ్ణి చూడలేడు. అంటే దేవుణ్ణే చూడలేకపోతే నువ్వు పరలోకం ఏం పోతావు? ఆయన ఉండేది అక్కడే.
కనుక ప్రేమకు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఉండాలంటే సంతోషించండి. ఆయన ఎరిగి ప్యాషన్తో ఆయన గ్రహించి సంతోషించండి. ఆయన నమ్మదగిన వాడు. రెండోది సంపూర్ణమై ఉంటుంది. శ్రమల ద్వారా సంపూర్ణత, శ్రమల ద్వారా విధేయత. మూడోది నిన్ను నీవు ప్రోత్సహించుకో, ఆదరించుకో. ఎవడో వస్తాడు, ఏదో తెస్తాడని నమ్మి మోసపోతాం. ఎవడు రాడు, ఎవడు తెలియదు. నిన్ను నీవే ఎలా ప్రోత్సహించుకుంటా? ఈ వాగ్దానాలు ఉన్నాయని. నాలుగోది ఏక మనసు. ఐదోది సమాధానం, పరిశుద్ధత. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేవి కావు. ఈ రోజు ఆయన అంటున్నాడు కదా హెబ్రీలో, ప్రయత్నించేది అంటే ట్రై. మెల్లిగా ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తామంటే మీరు దేవుని ఆరాధించడం, దేవునితో ఉండడం, ఆయన ఎరిగి ఉండడం ప్రయత్నం చేస్తా ఉంటే అది వస్తూ ఉంటుంది. ఒక్కసారికే రాదు, ఈరోజు వినేసరికి రాదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటారు కదా. అందుకే చాలా మంది ఏమంటారు, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కనుక దేవుడు ప్రేమకు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రం. ఇదిగో మరో వారము మా జీవితాల్లో నాయన మా ఆయుష్ని పొడిగించావు. శ్రమల ద్వారా మేము సంపూర్ణ అవుతున్నామో, కఠినం అవుతున్నామో, విధేత గలవారమై ఉంటున్నామో, అవిధేత గలవారము మాకు తెలియదు. కానీ నీ కృప దయచేయమని కోరుతున్నాం. మేము గ్రహించుకొని నడిచే కృపను దయచేయండి. ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న వాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎవరు ఏ అక్కర్లో ఏ అవసరంలో ఉన్నదో నీకు బాగుగా తెలుసున్నాయి. నీవు వారికి సహాయం చేయి. ఒక్కరొకరికి నువ్వు తోడే ఉండు. నీ స్వరం వినిపించి బలపరిచి ఆదరించి నాయనా నీ సంఘముగా, నీ పెళ్లి కుమార్తెగా మేము మార్చబడినట్టుగా మా కృప దయచేయి. ఆశీర్వదించండి నాయన. సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి, వీక్షిస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి. ఇదిగో యూట్యూబ్ ఛానల్ని, ఈ వాక్యాన్ని నీకు మహిమార్థంగా నీ రక్త ప్రోక్షులు సమర్పిస్తూ, నీ సంఘాన్ని, ప్రజల్ని ఆశీర్వదిస్తూ, ఆదరణ లేని వారిని ఆదరించి, అనారోగ్యంలో వారిని స్వస్థపరచు. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో ఆశీర్వదిస్తూ, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్య సహవాసం సంఘంతో మనతో ఇప్పుడు ఆయన రాకడ పర్యంతం తోడే ఉండును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.